నమస్తే అండి. నేను డాక్టర్ అంజలి రెడ్డి, బిహెచ్ఎంఎస్ డి ఫార్మా. చాలామంది లేడీస్ యూరిన్ ఇన్కంటినెన్స్తో బాధపడుతుంటారండి. మామూలుగా సహజంగా కూర్చున్నప్పుడే యూరిన్ లీక్ కావడం, నవ్వడం, దగ్గడం, ఏదైనా ప్రెషర్గా ఎంజైటీ ఫీల్ అయిపోతేనే యూరిన్ లీక్ కావడం అనేది చాలా వరకు ఇబ్బంది పెడుతుంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ ప్యాడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువగా యూరిన్ లీక్ కావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళకి ముందే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్లా లీక్ కావడం అనేది జరుగుతుంది. ఇది ముందు నుంచే ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఎక్కువగా వీళ్ళు యూరిన్ని ఆపుతుంటారు. మెయిన్ టైంలో యూరిన్ ఆపితే వీళ్ళు ఎక్కువ సార్లు ఇట్లా ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే బ్లాడర్కి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ అంటాం. ఆ సిస్టైటిస్ ప్రాబ్లం ఉంటే కూడా యూరిన్ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా యూరిన్ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే యూరిన్ లీకేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్ బ్లాడర్లో ఉందా లేకపోతే కిడ్నీలో ఉందా అనేది ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా కింద పరీక్ష చేయించుకోవాలండి. యోని భాగంలో పరీక్ష చేసి చూస్తారు. ఏమైనా వంటి సంచి జారిందా అనేది చెకప్ చేస్తారు. ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చెకప్ చేసి దీనికి వంటి సంచి ఒకవేళ జారిందనుకోండి, ఆ వంటి సంచి అనేది జారడంది సరిచేసి సర్జరీ చేయాల్సి ఉంటుంది. లేదా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అండి.